మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 14వ అధ్యాయము. విప్రుని పుత్రప్రాప్తి. గృస్తమద మహర్షిని చూచి జహనముని ఇట్లన్నెను. మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా? ఆ సందేశమును తీర్చమని అడుగగా జహన మహర్షి ఇట్లన్నాడు. జహనముని, వినుము. మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకనూ హరిప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తి పొందును. అట్టి కథను ఒకదానిని చెబుతాను, విను అని ఇట్లు పలికాడు. పూర్వము గంగాతీరమున బ్రాహ్మణుడొకడు ఉండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియ జయములు కలిగినవాడు. అతని భార్య చాలా ఉత్తమురాలు. వారికి సంతానము లేదు అను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడైనను మనకు కలుగలేదు. అట్టి పుత్రుడొక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగును కదా అని విచారపడుతున్నాడు. అప్పుడు ఆమె, నాథ, నీవు తగిన వానికి చేయలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదేను అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియ, దుష్కర్మ అయిన తపము ఆచరించి అయినను శ్రీమన్నారాయణ్ణి సంతుష్టపరిచెదను, పుత్రవరమును కోరుదును అని చెప్పాను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపమును చేసి మృకండ మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరేదను అని పలికెను. ఆ దంపతులిద్దరును తపము ఆచరించవలనని గంగాతీరమునకు పోయారు. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించాడు. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అతడు 4 చేతుల యందును శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వనమాలను ధరించాడు. పచ్చని పట్టుబట్టలను కట్టుకున్నాడు. కౌస్తుభమణిని భూషణమును ధరించాడు. అతని కిరీటము 1,000,000 సూర్యుల కాంతుల వలె ఉన్నాయి. శాంతభూషితమై ప్రసన్నత గల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉండేది. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సరస కాంతులు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గర్గ్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయను వచ్చాడు. తనను గమనింపక తీవ్రమైన తపము నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచూ, విప్ర, నేను నీకు వరములియ వచ్చితిని, నీ తపమునకు మెచ్చితిని అని పలికాడు. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉన్నాడు. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించింది. అతనికి ఎట్టి వరమునైనను ఇయ్యాలని నిశ్చయించుకున్నాడు. వాని మనస్సును బాహ్య ప్రపంచమునకు మరల్చున్నట్లుగా చేశాడు. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమి అని కనులు తెరిచాడు. తన మనసులో నిలచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండుట గుర్తించాడు. ప్రసన్నమూర్తిని చూశాడు. ఆనందపరవశుడై అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించసాగాడు. విప్రకృత విష్ణుస్తుతి. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంసే, నమస్తే నంత విక్రమ, గోవిందయ సురేశ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యయాచ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షిణే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, అనంతాయాది బీజాయ, ఆడ్వాయాఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వాగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, నమః సర్వాఘనాశినే నమః,
కాలాయ కలయే కామితార్థప్రదాయ చ నమో దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే సూరాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయాత్మనే నమః జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః జ్ఞానయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే దురంధరాయ దుర్యాయ ధరాధారాయ తే నమః నారాయణాయ సర్వాయ రాక్షసానీకవైరినే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ సర్వాయ నమస్తే లోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమస్సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపాయ ధరాయ చ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర. శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము. జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచూ నిలిచిపోయి ఉండెను. భగవంతుడు వరమును కోరుకుమన్నాడు. శ్రీహరి మాటలు విని ఆ విప్రుడు, స్వామి, నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమును ఇచ్చి నాకు ముక్తినొసగము అని కోరాడు. శ్రీహరి, నీవు కోరినట్లే వరమునిచ్చి తిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనగుదును అని పలికి అంతర్ధానం అయ్యాడు. బ్రాహ్మణుడు పోయిన సొమ్ము దొరికిన వాని వలె సంతసించు తన ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలమునకు వారి భార్య గర్భవతి అయ్యను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చాడు. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములు అని చెప్పాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడైపోయాడు. వాని భార్య బాలుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని వాని నిముర్చు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్ర తపము ఒనర్చి వరముగా ఈ పుత్రుణ్ణి పొందావు. చంద్రుని వలె సంతసమును కలిగించు ఈ కుమారుడు 12 సంవత్సరాలు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును గదా. నేను ఈ పుత్రశోకమును ఎట్లు సహింపగలను? పుత్రశోకమును భరించజాలను అని భర్తతో పలికినది. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమె ఓదార్పునిచ్చాడు. ఆమె ఓరడించుచు ఇట్లన్నాడు, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరిని విడువదు. మన పుత్రుడు 13వ ఏట మృత్యును పొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకల వయస్సులకు కలదు గని మృత్యువునకు కాదు కదా. పండితుడైన వాడు సుఖదుఖములకు హర్ష శోకములను పొందడు. కావున నీవును శోకింపకము. జరగవలసిన జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించనను కానున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలుచునా, కావున శోకింపద్దు అని ఆమెను ఊరడించాడు. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము.
శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయమును పోగొట్టుదును, నీవు ధైర్యముగా నుండుము అని పలికి మరల గంగాతీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారాలతో పూజించుచున్నాడు. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వాణిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుకు సాష్టాంగ నమస్కారం చేసి నిల్చున్నాడు. మాఘపురాణము 14వ అధ్యాయము సమాప్తము.